మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు జరుగుతున్నట్లు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. తెలంగాణకు సంబంధించిన పార్టీ నాయకుల్లో, మావోయిస్టు పార్టీ నాయకుల్లో ఆ పార్టీ మాజీ కార్యదర్శి ముప్పల లక్ష్మణరావు అలియాస్ గణపతి, అట్లాగే తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ అండ్ మల్లారాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తర్వాత పుస్నూరి నరహరి అలియాస్ సంతోష్, ముప్పిడి సాంబయ్య, అట్లాగే వార్త శేఖర్, జోడే రత్నాబాయి, బడే చొక్కారావు, అంటే వీళ్ళంతా అగ్రనాయకులుగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అండ్ ఆ తర్వాత స్థాయిలో అంటే డీసీఎం స్థాయిలో, జిల్లా కమిటీల స్థాయిలో, డివిజన్ కమిటీల స్థాయిలో ఉన్న వాళ్ళలో నక్కా సుశీల, జాడి పుష్ప, భాగ్య, సంగీత, భవానీ అండ్ కుంజం ఇడుమల్, అనిల్ కుమార్, ఇటువంటి వాళ్ళంతా కూడా సెకండ్ ర్యాంక్లో ఉన్నట్టుగా డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. మనందరికీ తెలుసు, మార్చి 31 లోపు మావోయిస్టు పార్టీ పూర్తిగా మావోయిస్టు పార్టీని అంతమొందించాలని, మావోయిస్టు పార్టీ లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు ఒక డెడ్లైన్ కూడా పెట్టింది. ఈ డెడ్లైన్ లోపు ఎవరెవరు లొంగిపోతారన్న దానిపైన, అట్లాగే ఇంకా మిగిలే వాళ్ళు ఎంతమంది అనే దానిపైన రకరకాల ఊహాగానాలు, రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు దేవ్‌జీ కోసం పెద్ద ఎత్తున వేట సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వేట తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, అట్లాగే మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లోని అడవుల్లో, దట్టమైన అడవుల్లో దేవ్‌జీ మరికొంతమంది సాయుధ మావోయిస్టులతో కలిసి తిరుగుతున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. అందువల్ల ఆయనను ఎట్లా ట్రాక్ చేయాలి, ఏ రకంగా ట్రాకింగ్ చేయాలి అనే దానిపైన దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. అట్లాగే డీజీపీ శివధర్ రెడ్డి ఇంకొక విషయం కూడా చెప్పారు. దాదాపు 70 ఏళ్ల పైబడిన ఆ పార్టీ మాజీ సెక్రటరీ, ఆ పార్టీకి సీనియర్ నాయకుడైన గణపతి నడవలేని పరిస్థితిలో ఉన్నాడని, ఆయన మేబీ నేపాల్ మీదుగా విదేశాలకు కూడా వెళ్ళి ఉండొచ్చునన్న అనుమానాలు ఉన్నాయని చెప్పారు. సో డీజీపీ చెప్తున్న దాని ప్రకారం గణపతి, అట్లాగే మల్లారాజిరెడ్డి, జోడే భాయ్ ఈ ముగ్గురికి సంబంధించిన సమాచారం తెలియదని చెప్పారు. అంటే ఈ ముగ్గురికి సంబంధించిన సమాచారం తెలియదని చెప్పినప్పుడు మిగతా వాళ్ళ సమాచారం ఏదో రూపంలో ఎంతో కొంత క్లూ ఉన్నట్టుగా అర్థమవుతోంది. దేవ్‌జీ గురించి కానీ, లేకపోతే ఇతర బడే చొక్కారావు కానీ, అట్లాగే పాపారావు కానీ, లేకపోతే ఇంకా ఇతర స్థాయిలో ఉన్న నాయకులు, అందులో సంతోష్, లేకపోతే ముప్పిడి సాంబయ్య ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి సమాచారం పక్కాగా పోలీసుల దగ్గర ఉన్నట్లుగా తెలుస్తోంది. సమాచారం ఇన్ ద సెన్స్ క్లూ, అంటే వాళ్ళు ఈ ప్రాంతాల్లో ఉండవచ్చు. అందువల్ల మ్యాపింగ్ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మ్యాపింగ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహాయంతో పెద్ద ఎత్తున డ్రోన్లతో, ఇతర సాంకేతిక పద్ధతులను ఉపయోగించి దేవ్‌జీ ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతోంది. మార్చి 31 అంటే ఎంతో దూరం లేదు. అదొక 31, ఇప్పుడు ఇంకో 10 రోజులు వేసుకుంటే ఆల్మోస్ట్ 40-42 రోజులు కంటే లేదు. సో ఈ 40 రోజుల్లో దేవ్‌జీ కానీ, మిగతా వాళ్ళు కానీ లొంగిపోతారా, లేకుంటే వాళ్ళు సాయుధ బలగాల చేతికి చిక్కుతారా అనేది ఇక్కడ ఒక డౌట్. సో ఓవరాల్గా మావోయిస్టు పార్టీ ఇక ఆల్మోస్ట్ అంతిమ ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్న యుద్ధం చివరి దశకు చేరుకున్నట్టుగానే భావించాలి. ఆ పార్టీలో తెలంగాణకు కాని తెలంగాణ వాళ్ళకు సంబంధించిన పేర్లన్నీ శివధర్ రెడ్డి చెప్పారు. రిమైనింగ్ ఆ పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడుగా జార్ఖండ్కు చెందిన మిసిర్ బిస్రా కూడా ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడో ఇంకా తెలియదు. కొద్ది రోజుల కిందట అందిన సమాచారం ప్రకారం అయితే మిసిర్ బిస్రా జార్ఖండ్కు సంబంధించిన వ్యక్తి కనుక ఆ రాష్ట్రంలోని సారండ లాంటి దట్టమైన అడవుల్లో ఉండవచ్చునని జార్ఖండ్ పోలీస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే
దేవ్జీ విషయానికొస్తే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ఈ పరిసరాల్లో, ఈ రాష్ట్రాల సరిహద్దులోనే ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. సాయుధ బలగాలు ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అన్వేషిస్తున్నట్టుగా కనబడుతోంది. ఇటీవల రాయ్‌పూర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించిన సమావేశంలో ఈ రాష్ట్రాలకు సంబంధించిన అంటే మావోయిస్టు పార్టీ ప్రభావిత రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాల్గొన్న పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో అమిత్ షా చాలా స్పష్టంగా ఆదేశించినట్టుగా సమాచారం అందుతోంది. దేవ్జీని పట్టుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో 31 లోపు మావోయిస్టు రహిత భారతదేశంగా అనౌన్స్ చేయాలని ఆయన అమిత్ షా పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందువల్ల టాప్ క్యాడర్ ఎవరైతే ఇప్పుడు మనకు కనిపిస్తున్నారో టాప్ 3 అంటే మిశ్రీ బిశ్రా, గణపతి అండ్ దేవ్జీ, ఈ ముగ్గురిని కనుక నిర్వీర్యం చేయగలిగితే, ఈ ముగ్గురిని పట్టుకోగలిగితే ఇంకా తర్వాత మావోయిస్టు పార్టీ అనేది ఉండదని అమిత్ షా భావన. ఆ దృష్టితోనే ఆయన ఈ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎట్ ఎనీ కాస్ట్ మార్చి 31 లోపు మిగిలిపోయిన మావోయిస్టులందరినీ, ఇప్పటికే చాలామంది లొంగిపోయారు, చాలామంది ఎన్కౌంటర్లో చనిపోయారు. పార్టీ కేంద్ర కమిటీ కానీ, రాష్ట్ర కమిటీలు ఇవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీగా చెప్పుకున్న సైన్యం ఏదైతే ఉందో అది పూర్తిగా ఆల్మోస్ట్ నిర్వీర్యం అయిపోయింది. దాదాపు నిర్వీర్యం అయిపోయింది. 99% నిర్వీర్యం అయిపోయింది. ఇంకా ఎక్కడైనా ఉంటే అరకొర ఎవరైనా సాయుధులు ఉంటే ఉండొచ్చు. అది కూడా అడవుల్లో, దట్టమైన అడవులు, కొండలున్న ప్రాంతాల్లో వాళ్ళు తలదాచుకొని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. సో దేవ్జీ కోసం జరుగుతున్న వేట ఎప్పుడు ముగుస్తుంది అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. అంటే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడిన తర్వాత అనేక అనుమానాలు వస్తున్నాయి. అంటే ఖచ్చితంగా ఇప్పటికే దేవ్జీ అంటే తిరుపతి అంటే ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి. సో ఆయన 30 ఏళ్ల కిందటే మావోయిస్ట్ పార్టీలో చేరాడు. ఆయన కోసం పెద్ద ఎత్తున వేట కొనసాగుతోంది. ఒకవైపు సిఆర్పిఎఫ్, ఇంకోవైపు ఛత్తీస్గఢ్కు చెందిన డిఆర్జీ అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, ఆ తర్వాత బస్తర్ ఫైటర్స్, ఇంకా బీఎస్ఎఫ్ వగేరా వగేరా పోలీసు బలగాలు, కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాలు పెద్ద ఎత్తున ఆపరేషన్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంటే భారీ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్స్లో ఏ మేరకు పోలీసులు సక్సెస్ అవుతారు, దేవ్జీ ఈలోగా అంటే 31 లోపు లొంగిపోతాడా లేకుంటే పోలీసులకు చిక్కుతాడా అనే దానిపైన కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే మనకు అందుతున్న అంటే మావోయిస్టు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే మళ్ళా రాజిరెడ్డి కానీ, గణపతి కానీ, దేవ్జీ కానీ, లేకపోతే ఇప్పుడు శివధర్ రెడ్డి విడుదల చేసిన జాబితా ప్రకారం కానీ తెలంగాణకు చెందిన వాళ్ళలో మిగిలిపోయి ఉన్న ఈ నాయకుల్లో ఎవరు కూడా లొంగిపోవడానికి సిద్ధంగా లేరని, ఈ యుద్ధం చివరి వరకు కొనసాగించాలనే ఉద్దేశంతోనే వాళ్ళంతా పనిచేస్తున్నట్టుగా మావోయిస్ట్ పార్టీ వర్గాలు, మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన మద్దతుదారుల ద్వారా సమాచారం అందుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.